ఉన్నది కానీ ఏమంత అన్నయ్యాన్ని ఏం చేస్తలేడు. ఓకేనా ఆశ చెప్తున్నాడు అంతే సంగతి, కానీ చేసినవి అయితే ఏం లేదు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంట కదా. చేస్తానడు కానీ నడే చేయడు, ఇంకేం చేస్తాడు. ఇప్పుడు ఈడికే రైతులు మొత్తుకుంటున్నాడు, ఆయన ఉండంగా మాకు మంచిగా ఉండే అది ఇది అంటున్నారు. జనాలు ఈడికి వస్తారు కదా, ఓరోళ్ళు అంటారు అంటున్నారు. ఇక చేసేది ఇష్టం, ఆయన ఇష్టం కావాలి. బిడ్డ మనం ఎంతటోళ్ళం చెప్పనికి, నోటితో మస్తు చెప్తాం. అవి ఉన్నాయా లేవా, ఏమున్నది ఏం సంగతి మనకా తెలియదు. అంతా ఇక అలాగే తెలుసు, వేస్తాడో వేయడో కానీ వేస్తా అంటున్నాడు. 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పేసి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయింది. ఆ గడిచిపోయిన దానికి ఇప్పుడు జనాలు ఏమంటున్నారు అంటే ఎల్లాడి ఓటేసినాం కానీ ఈ 6 గ్యారెంటీలు ఏమి ఇయ్యాడు మనం తీసుకోమని అంటున్నారు. ఇట్లా జనాలు ఒక్క నమ్మనం మాట్లాడతలేరు. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తున్నా అంటాడు. మరి ఆ దేశాలకు వెళ్ళి పెట్టుబడి ఎందుకు? ఇక్కడ దేశంలో డబ్బులు కరుపున్నాయా? ఏం చేస్తున్నాడు? అవి తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు? అవి అన్నీ తెచ్చి ఎవరికి పంచుతున్నాడా? ఎక్కడివి అక్కడనే ఉన్నాయి. ఆడికెళ్ళి తెస్తున్నా డబ్బులు, ఇడికెళ్ళి తెస్తున్నా. ఎవరేమన్నా సరే నీవైనా అంతే నేనైనా అంతే. ఎలక ఎక్కడ తోడుకుంటుంది పక్క కిందికి తోడుకుంటుంది. ఎవరు అయినా అంతే చెప్తారు. ఇక లోకం ఏమంటారు అంటే అప్పు ఉండొచ్చు, ఏం చేస్తుంది అప్పు? ఎవరికి ఇచ్చిన అప్పు? ఎవరిది వాడే కడుక్కుంటాడు. ఇప్పుడు ఎవరి బరువు వాళ్ళే దించుకుంటారు. నీ బరువు నేను దించాను, నా బరువు నేను దించవు అని లోకం చెప్తున్నారు. కాదు ఇచ్చేది ఇవ్వండి అంతా దేవునికి తెలుసు బిడ్డ. అంటే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, అంతా అబద్ధాలు మాట్లాడారు. మాట్లాడే ఓట్లు వేయించుకున్నాడు. ఏం చేసింది చెప్పు నాకు? ఏం లేదు. నేను ఇంట్లో చేస్తా, నేను అట్లా చేస్తా, వానికి అన్ని ఎక్కిస్తా, నేను వీనికి అన్ని ఎక్కిస్తా అని చెప్పిండు. ఏది లేదు. మరి పెన్షన్లు పెంచుతాయని చెప్పిండు కదా. పెన్షన్లు 4,000 చేస్తా అన్నాడు, 5,000 అన్నాడు, 6,000 అన్నాడు. 4,000 లేవు, అవే 2,000. పెన్షన్లు లేవు, యాభై లేవు బిడ్డ. వస్తుంది మొత్తం గారడీ మాట్లాడు. అంత గ్యారెడీ ఈ సర్పంచ్ ఓట్ల కోసం చెప్తున్నాడు అవన్నీ. ఈ సర్పంచ్ ఓట్ల అంటే చేయి లేపేస్తాడు, అది ఇటు ఇది అటు కథ. ఇక ఈ 4 ఏళ్ళు ఎట్లా తిప్పలు పడతాడు. అవతల వచ్చేది దేవునికి తెలుసు, రాని దేవునికి తెలుసు. బస్ అంతే. మరి అభివృద్ధి అనేది ఏం కనపడట్లా? ఏం లేదు. పైసనే లేదు. పైసే పుట్టువాడే లేదు. ఎవడన్నా భూమి కొన్నాడు ఇప్పుడు నెత్తి చేతులు పెట్టుకుంటున్నారు. ఏమంటారు? రుణమాఫీ అన్నీ చెప్పిండు. అన్నీ చెప్పిండు. రుణమాఫీ ఎవరు చేసిండట? 2 లక్షలు ఉన్నోళ్ళకి కానీ మేము మాతలేవు, మేము చేసుకోలేదు. కానీ 2 లక్షలు చెప్పిండట, 2 లక్షలు చేసిన అంటాడు. కాదు ఒకటి ఇంకా బస్ ఆడోళ్ళకి అది ఒక పని కాదు, బాట కాదు. ఏంటికి అది? ఏ ఆడిది పోయి ఏం చేసి ఉత్తగా తురుకోలు ఒకటి ఆడికి చార్మారు బస్సులలో ఉత్తగా పని లేకుండా కూడా తిరుగుతారు. ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చుండని ఇస్తలేరు, మగవాళ్ళకి సీట్ ఇస్తలేరు. ఆడవాళ్ళు చేసేడు. ఏమున్నది? ఎవరికి ఏం వెళ్ళలేదు. ఇలా వేస్ట్. కనీసం ఇలాంటి వయసు పెద్దవాళ్ళకన్నా దొరుకుతుంది సీటు. లేపుతున్నారు, లేవు. మాది మీద బస్సు అంటే లడాయిలు పడతారు. ఇక ఏం చేస్తాము? బుగులు ఆడవాళ్ళతో ఎవడు గెలుస్తాడు? ఉత్త వేస్ట్ బిడ్డ అంతా. మరి ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏం చేస్తారు? ఇక అది 4 రోజులు అట్టనే ఉంటాడేమో. ఇక చెప్పుకుంటా చేసుకుంటా ఆయన 4 రోజులు అట్టనే ఉంటాడా, మళ్ళీ వస్తాడా పోతాడా, ఇక దేవునికి తెలుసు. మనకు అదే తెలియదు. ఇక పనులు చేయకుండా ఇట్లా మాటలు చెప్తే సరే గద్దె దిగుడు. బస్ అంతే. గద్దె అట్లానే దిగిపోతారు అంటారు. లోకము జనాలకు ఒక్క నోట్లకి వెళ్తే 100 మంది నోట్లకి వెళ్ళి అదే పాట పాడతారు. ఏమంటావు? మరి ఇక ఊళ్ళలో అంతా ఇదే పాట, ఊళ్ళలో కూడా ఇదే మాట. కాంగ్రెస్ అంతా బేకార్ బేకార్ బేకార్. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అది మంచిగా ఉండే. ఇప్పుడు చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు సగం రొట్టె దొరికింది బిడ్డ. వాడి ఏం చేసిండో మాకేమో అది అంతా దేవునికి తెలుసు, ఆయనకే తెలుసు. మాట చెప్తున్నా. ఇక ఆయన ఏం తెచ్చిపెట్టిండో తిన్నారు, తిని ఆయన మీద రాయెత్తేసారు. హైదరాబాద్ మాత్రం నంబర్ 1 వచ్చింది, కానీ ఊళ్ళలోనే చేసేది దెబ్బ. అంటే ఎప్పుడో పాత పార్టీ అని చెప్పేసి ఓట్లేసారు. ఇప్పుడు ఇక ఏమైతే తెలియదు. ఇప్పుడైతే ఏమో అంటారు కొంతమంది, నమ్మకమే తక్కువ అంటారు. ఏదేమైనా కానీ పేదోడు బతికి అంతే. మనకి ఏం లేదు. వస్తుంది నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు అంతా ఎవరికి ఏం సుఖం లేదు. ఆయన ఉండాక ఇంత రోడ్ల పొంటో బోళ్ళ పొంటో ఆడనో ఏడనో అన్నం కూడా పెట్టారు.